కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది. ఆ విచారణకు ఈటల రాజేందర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ని, మరి అంతకుముందు దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లను, అధికారులను అందరినీ కూడా విచారణ చేశారు. ఆ విచారణలో మరి చీఫ్ ఇంజనీర్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇది మాకు సమ్మతం లేకుండా మా మాట వినలేదు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మా మాట వినలేదు, మేము చెప్పినట్టు వినలేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసిండు, ఆయననే ఒక ఇంజనీర్గా వ్యవహరించాడు, ఆయన ఆలోచన విధానాన్ని మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా ఆయననే బాధ్యత తీసుకున్నాడు, మాకు సంబంధమే లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీరు, మరి ఇంజనీర్లు, ఉన్నంత అధికారులందరూ కూడా అదే మాట చెప్పారు. దానికి సంబంధించిన అధికారులందరినీ విచారణ చేసిన తర్వాతనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణకు పిలవడం జరిగింది. అంటే ఎంత అవినీతి జరగని రాష్ట్రం మొత్తం నాశనమైనా ఇక మిమ్మల్ని విచారణకు పిలువద్దా? అంటే కాళేశ్వరం ప్రాజెక్టుని మీరు అబ్బజాగిరి అయ్యింది, నాకు అర్థం కాలే. తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకొనే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. లేకుంటే కేసీఆర్ అయ్యేది కాదు, లేకుంటే కేటీఆర్ అయ్యేది కాదు. ఆ సంపదంతా, ఆ డబ్బంతా ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నారు? విచారణకు ఎందుకు పిలుస్తున్నారు? విచారణ తప్పు అని వాడెవడో హరీష్ రావు అంటాడు, అదే కవిత అంటది, అదేవిధంగా కేటీఆర్ అంటున్నాడు. ఏంద్రబాయ్ ఎవడు మీ ఇంటికి సొమ్ము ఇదంతా? ఈ డబ్బంతా ఎక్కడిది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది అంతా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము. ఆ డబ్బుతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మీరు సిద్ధపడ్డారు. ఇలా 60,000 కోట్ల నుంచి వెళ్ళి 70,000 కోట్లు, 70,000 కోట్ల నుంచి వెళ్ళి 80,000 కోట్లు, 80,000 కోట్ల నుంచి వెళ్ళి 1,50,000 కోట్లు పెంచారు. దాంట్లో అవినీతి జరిగింది. ఆ ప్రాజెక్ట్ అక్కడ పిల్లలు కూలిపోయినాయి. అది దేశ ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు. మరి కేంద్ర ప్రభుత్వం తరపున అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లందరూ విచారణ చేశారు. అది వాస్తవాలు, దాని మీద వాస్తవమే ఇది కూలిపోయిందని నిర్ధారణ అయింది. కాబట్టి దాని మీద కమిషన్ విచారణ పిలుస్తున్నది. ఇది కక్ష సాధింపుతో చేస్తున్నారు అనంటే ఈ మొత్తం టోటల్గా కేంద్ర ప్రభుత్వం జనవనరుల దానికి సంబంధించిన ఆఫీసర్లు, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీరు, అధికారులు, అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా విచారణ చేసిన తర్వాతనే కదా. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ ఎందుకు విచారణకు పిలుస్తున్నారు? వాస్తవం అవినీతి జరిగింది, ఇది అధికారులే చెప్తున్నారు కదా అవినీతి జరిగిందని చెప్పి. అవినీతి జరిగినప్పుడు ఏ ముఖ్యమంత్రినైనా పిలుస్తారు. ఇలా దేశంలో ఏ ముఖ్యమంత్రినైనా పిలిచారు. అవినీతి జరిగినప్పుడు ముఖ్యమంత్రులను విచారణ చేస్తారు, అవసరం అనుకుంటే ప్రధానమంత్రిని కూడా విచారణ చేస్తారు. ఏదో పెద్ద నీతిపరులాగా మేము ఏమి అన్యాయం చేయలేదు, లేకుంటే మేము దోపిడీ చేయలేదు, మేము అవినీతి చేయలేదు అన్నట్టు. ఇది వాస్తవం కాదా? 1,50,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవానికి దానికి నిర్మాణం, దానికి అయిన ఖర్చు 70,000 కోట్లు. మీరు 1,50,000 కోట్లు తీసుకెళ్లారు. మరి అవినీతి జరిగినట్టే కదా. ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము 80,000 కోట్లు అవినీతి జరిగింది. అందుకోసమే విచారణ జరుగుతుంది. విచారణ చేయకూడదు. విచారణ చేయకూడదు జాతిపిత అనుకుంటున్నాం. ఏది మీ కేసీఆర్ అంటాడు జాతిపితనేది? నాకు అర్థం కాలే.